నమస్తే. నేను మీ ప్రశాంత్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరోసారి ప్రెసిడెంట్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాడు? అందులో మెయిన్ మన భారతీయుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు? అంటే ఆమె డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తనని లేదా ఆయన విధానాలను ఏదైతుందో కేవలము ట్రంప్ని మనం ఒక వ్యక్తిగా చూడకూడదు. ట్రంప్ ఒక వ్యవస్థలో వస్తున్న మార్పుని సూచిస్తున్నాడు. ఆయన గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వలన ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే అమెరికన్స్ ఆయనను గెలిపించారు. దీనికి అమెరికాకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థకి ఒక సామాజిక వ్యవస్థకు కూడా ఒక సంబంధం ఉంది. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో అది కూడా చాలా సవాళ్ళని ఎదుర్కొంటున్నది. అమెరికా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో సభ్య దేశంగా అయినప్పుడు వాళ్ళదే చాలా అధికారం ఉంది అక్కడ. అప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ ఉండాలని, మార్కెట్లో ఆంక్షలు ఉండకూడదని, దానివలన అమెరికా తాము లాభపడతామని, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుందని, తమ యొక్క మార్కెట్లో అమ్మడానికి తమ వస్తువులు తాము ప్రొడ్యూస్ చేసేటువంటి వాటికి లాభాలు వస్తాయని, తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రపంచంలో ఎక్కడైనా చేసేలాగా WTO యొక్క చట్టాన్ని, WTO యొక్క విధానాన్ని వాళ్ళు ప్రభావితం చేశారు. అప్పుడు అమెరికా అనుకున్నది ఏమిటంటే ఈ బ్యారియర్స్, ట్రేడ్ బ్యారియర్స్ ఏంటంటే వ్యాపారం చేయడానికి వచ్చిన ఆంక్షలు, ప్రతి దేశం పెట్టిన ఆంక్షలు ఏవైతున్నాయో ఆ ఆంక్షలని తొలగించడం వలన అమెరికాకు ప్రయోజనం ఉంటుందని వాళ్ళు అనుకొని వాళ్ళు ఈ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, IMF వీటన్నిటిని కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ చైనా అమెరికాను దాటిపోయింది. అంటే వాళ్ళ వస్తూత్పత్తి కానీ వాళ్ళ చీప్ లేబర్ వలన వాళ్ళ యొక్క వస్తువులు అమెరికా ఉత్పత్తి చేసే వస్తువుల కంటే ధర చాలా తక్కువ. చైనా ఉత్పత్తి చేసిన వస్తువులే ఉన్నాయి. అలాగే భిన్న దేశాలు కూడా దీనివల్ల కొంత ప్రయోజనం పొందింది. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు కొంత ప్రయోజనం జరిగింది, కొంత నష్టం జరిగింది. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడిని మళ్ళీ అమెరికా ప్రజలు ఎన్నుకోవడం అంటే ప్రయోజనం అయిపోయింది. ఇక రాబోయే కాలంలో అమెరికాకు ఇప్పుడున్న ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో దానివలన ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువ ఉన్నది అనేటువంటిది అక్కడ కార్పొరేట్ శక్తులు ఆలోచించి మళ్ళీ ట్రంప్కి తీసుకొచ్చారు. కనుక ట్రంప్ తీసుకునే విధానం అమెరికా ఫస్ట్ అంటున్నాడు. అమెరికా ఫస్ట్ అంటే తమ ప్రయోజనం ఏది ఉన్నా, అది ఎలాంటి ప్రయోజనం అయినా, అది ప్రపంచానికి హాని చేసిన, ప్రకృతికి హాని చేసిన, తర్వాత మొత్తంగా వాతావరణానికి హాని చేసిన ఆయన ఇవేవి కూడా మేము దాన్ని లెక్క చేయము, ఖాతరు చేయకుండా మా అభివృద్ధే మేము చూసుకుంటాం అనేటువంటి ఒక భావజాలంతో ఆయన వచ్చాడు. ఈ భావజాలము అమెరికా కార్పొరేట్ యొక్క భావజాలం, అమెరికా ప్రజల భావజాలం కాదు, అమెరికా యొక్క కార్పొరేట్ భావజాలం. నామ్ చామ్స్కీ చాలా కాలంగా అమెరికా ప్రజాస్వామ్యం అని, అది నిజమైన ప్రజాస్వామ్యం కాదని, అది లాంఛన ఫార్మల్ డెమోక్రసీ అన్నాడు ఆయన. లాంఛనప్రాయంగా అది డెమోక్రసీ కానీ అది సారంలో అది కార్పొరేట్ డెమోక్రసీ. ఆయన బహుశా 30 పుస్తకాలు రాశాడు. అన్ని పుస్తకాల్లో కార్పొరేట్ అండ్ డ్రివెన్ డెమోక్రసీ అని అంటూ వచ్చాడు. అది ఆయన అమెరికన్ ప్రజలకు హెచ్చరిస్తూ వచ్చాడు. ఇది నిజంగా ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యంగా మారితే రేపు అమెరికా ప్రజలకు కూడా దానివల్ల హాని ఉంటుందనేది నామ్ చామ్స్కీ ప్రజలకు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఇవాళ కార్పొరేట్లు నగ్నంగా మా ప్రయోజనమే దేశ ప్రయోజనం, మా ప్రయోజనమే ప్రజల ప్రయోజనం అని అంటున్నటువంటి దశలో ట్రంప్ మళ్ళీ ఒకసారి దేశ అధ్యక్షుడయ్యాడు. కనుక ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అన్నీ కూడా ఇప్పుడు ఏ దేశం మీదైనా, ఏ దేశం పాలసీ మీదైనా, చైనా మీద గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అంటే పాలసీస్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం చాలా చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయంటే అమెరికాలో నిరుద్యోగం కూడా పెరిగింది, అమెరికాలో అసమానతలు విపరీతంగా పెరిగాయి.
ఈ పెరుగుతున్న అసమానతలను కాపాడే బాధ్యత ఆయన మీద పడింది. కార్పొరేట్ వ్యవస్థ ఆయన మీద వేసింది. కానీ పెరుగుతున్న నిరుద్యోగం ఏదైతుందో ఈ నిరుద్యోగం ఒక సమస్య అయింది. ఒక నిరుద్యోగానికి ఒక కారణం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి అనుకోవడం లేదు. విదేశాల నుంచి చాలామంది తమ దేశానికి వచ్చారు. తమ దేశంలో పనిచేస్తున్నారు, భిన్న రంగాల్లో పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి కూడా లక్షలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అమెరికాకు వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు. అమెరికా వాళ్ళకి తాము ఆ దేశం తమ దేశం అనుకుంటున్నారు. కానీ అమెరికా కూడా వలసవాదులు వచ్చిన దేశమే. జాన్ ఎఫ్ కెనడీ నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు. అక్కడ ఒరిజినల్ ప్రజలు ఇండిజినస్ వాళ్ళు రెడ్ ఇండియన్సే. మిగతా వాళ్ళందరూ యూరోప్ నుంచి, భిన్న ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. కానీ వాళ్ళు ఒరిజినల్గా అమెరికాకు చెందిన వాళ్ళు కాదు చాలామంది. 1960లో కెనడీ ఉన్నప్పుడు కొంత ఎవరైనా ఈ దేశానికి రావదలుచుకుంటే కొంత వాళ్ళకు నైపుణ్యాలు ఉంటే ఈ దేశంలో రావడానికి మార్గము సుగమం చేశారు. అప్పటి నుంచి ఈ దేశం నుంచి విపరీతంగా భిన్న రంగాల్లో నైపుణ్యులు అక్కడికి వెళ్ళారు. ఇవాళ అమెరికా ప్రజలు మళ్ళీ అదే వైట్ అమెరికన్స్ అడుగుతున్న ప్రశ్న అంటే మా అందరికీ అవకాశాలు లేవు, ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు విపరీతంగా సంపద కూరబెట్టుకుంటున్నారు. డాక్టర్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని రోజుల నుంచి అయితే రిసెషన్స్ నడుస్తున్నాయి. అదే విధంగా కొందరిని వాళ్ళ దేశాలకు పంపించే అవకాశం కూడా ఉంది, అంటే పంపిస్తున్నాడు. కొలంబియా దేశానికి ఆల్రెడీ పంపించి ఇప్పుడు మళ్ళీ అంటే మన భారతీయులను కూడా అలా పంపించే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మోదీ గారు కూడా తనకు కాల్ చేసి అభినందనలు తెలపడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మోదీ గారు స్వయంగా వెళ్ళి కలవనున్నారని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో పర్యటనకు వెళ్ళనున్నారని చెప్పేసి. సో ఇప్పుడు భారతీయులకి ఎలాంటి న్యూస్ ఇస్తారు? వస్తాయండి. భారతీయులు కూడా పర్మనెంట్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అంటే అక్కడ సిటిజన్స్ అయిపోయి అక్కడ పోయి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కొందరు స్థిరపడేటువంటి ఒక ప్రక్రియలో ఉన్నారు. కొందరు తాత్కాలికంగా ఆ దేశానికి వెళ్ళారు. ఆ దేశంలో స్థిరపడ్డటువంటి డాక్టర్సు, ఇంజనీర్సు, నైపుణ్యులు ఎవరున్నారో వాళ్ళని వెనక్కి పంపిస్తా అంటే అమెరికా కార్పొరేట్ వ్యవస్థ దానికి అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కొన్ని కంపెనీలు, సత్యనారాయణలో ఉన్నాడు, పిచ్చాయన, వాళ్ళు అత్యున్నతమైన దశకు తీసుకెళ్ళారు. ఇప్పుడు సత్యనారాయణ పంపిస్తాడా వెనక్కి అనేది ప్రశ్న. కనుక సత్యనారాయణలు అంటూ అని పంపిస్తే అమెరికా కార్పొరేట్ వ్యవస్థ ఊరుకోదు. ఎవరిని పంపిస్తారంటే తాత్కాలికంగా వెళ్ళి అక్కడ స్థిరపడదాం అనుకున్నటువంటి వాళ్ళని, పర్మనెంట్ వీసా లేనటువంటి వాళ్ళని బహుశా ఆయన వెనక్కి కొంత స్కిల్స్, సెమీ స్కిల్డ్ వాళ్ళు ఎవరైతే వెళ్ళారు వాళ్ళని వెనక్కి పంపుతున్నారు. అది మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినా ట్రంప్ అలా అందరి మాటలు విని సలహాలు తీసుకొని విధాన నిర్ణయాలు చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనకు లేదు. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. కనుక కొంతవరకు భారతీయులు ఎఫెక్ట్ అవుతారు. రెండవది వాళ్ళ అమెరికా వాళ్ళది పాలసీ ఎలా ఉంటుందంటే మనము ఆ దేశానికి ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద ట్యాక్స్ తక్కువ ఉండాలి. అంటే కానీ మన దేశానికి వాళ్ళు వేసే ట్యాక్స్ ఉండాలి, ఇక్కడ వెళ్ళే దేశానికి ట్యాక్స్ ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మోడీ గారు అయినా ఏం చేస్తారు? ఆయన విధానం ఏది? కనుక ఈయన వాళ్ళు ఒకవేళ మాట్లాడి ఇదే చెప్తాడు, మా దేశ ప్రయోజనాలు మాకు కావాలి, మీరు అమ్ముకుంటే మా దేశంలో అమ్ముకోండి, కానీ దానికి మీద మేము 25%, 30% మేము ట్యాక్స్ వేస్తాం. కానీ మా దేశం నుంచి మీ దేశం దిగుమతి చేసుకున్నది చాలా మీకు అవసరం కాబట్టి దాని మీద మీరు ట్యాక్స్ను చాలా ఉదారంగా ట్యాక్స్ను తగ్గించి వెయ్యాలి అని అంటాడు. అన్నప్పుడు మన దేశానికి అంటే మన దేశము అంత బలమైన పరిస్థితిలో ఉందా అమెరికాతో బార్గెన్ చేసి కాదు మీరు మా మీద ట్యాక్స్ వేస్తే మీ మీద కూడా మేము ట్యాక్స్ వేస్తాం అని చైనా అంటున్నది. కానీ అటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందా లేదా అనేది మోడీ గారికి కూడా ఒక సవాల్గా అవుతుంది. బహుశా ఆయన కొంత బార్గెన్ చేస్తాడు, పాత స్నేహం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించి మా దేశం కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. ఒకటి దీంట్లో ఏమిటంటే చైనాను అమెరికా ప్రత్యర్థి అని అనుకుంటున్నది, ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నది. భారతదేశం వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. మన ఫారిన్ మినిస్టర్ అక్కడికి వెళ్ళాడు, తర్వాత చైనాతో పూర్వం ఉన్నటువంటి వైరుధ్యము లేదా అది ఇప్పుడు మనకు కనిపించడం లేదు చైనా ఇండియా మధ్యన. ఎందుకంటే ఇది కూడా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారమే. చైనా నుంచి చాలా వస్తువులు మన దేశం వస్తున్నాయి, చాలా రా మెటీరియల్ వస్తున్నది. కానీ అమెరికా ఏం కోరుకుంటుందంటే
భారతదేశం బలపడి చైనాకు అంటే చైనా అభివృద్ధిని కొంతవరకైనా ఇది ఆటంకపరచగలదా అన్నంత మేరకు భారతదేశానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళకు ప్రయోజనము చైనా ఇండియా మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు, వైరుధ్యము, గతంలో జరిగిన మన ఇద్దరి మధ్యన జరిగిన యుద్ధము, ఇవన్నీ కూడా మనకు ఒక నేపథ్యం ఉన్నది. ఇప్పటివరకు మనం ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అంటే గత కొన్ని రోజులుగా అయితే ఇతర దేశాలతో అయితే చాలా యుద్ధాలు అయితే అవుతున్నాయి. ఆ యుద్ధాలు కాస్త మన భారతదేశం వరకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? యుద్ధం దాకా రాదులేండి. అంటే ఇప్పుడు చేయరు ఇది, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద దేశాలు చేసుకుంటే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తా. యుద్ధం అక్కడి దాకా పోదు. కానీ యుద్ధాలు ఇప్పుడు సెంట్రల్ ఏషియా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్ ఇవవుతున్నాయి, అక్కడ ఆయిల్ ఉంది. ఆయిల్ వీళ్ళకు అమెరికా వాడికి చాలా అవసరం కనుక ఆయిల్ కొరకని ఇజ్రాయెల్ అనే దేశాన్ని సృష్టించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అవును. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళకి ట్రంపే కాదు బైడెన్ కూడా సపోర్ట్ చేశాడు కదా, యుద్ధాన్ని అక్కడ ప్రోత్సహించారు. ఇప్పుడు అలాగే రష్యా చేస్తున్నప్పుడు యుక్రెయిన్ను మద్దతు ఇచ్చారు, ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నారు. ట్రంప్ ఒక రకంగా ఈ యుద్ధం వలన వాళ్లకు నష్టం జరుగుతుంది అని అనుకుంటే అందుకని యుద్ధాన్ని ఆపేయాలి అనేటువంటిది కూడా ఒకటి అంటున్నాడు. మొత్తంగా ట్రంప్ యొక్క విధానాలు, ట్రంప్ యొక్క ప్రవర్తన ఏదైతుందో అది అమెరికా దృష్టి నుంచి అమెరికాకు ప్రయోజనమైతే దాన్ని ఆయన అంగీకరిస్తాడు. ఎక్కడ అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనుకున్నా, అది మైగ్రెంట్ లేబర్ అయినా, మైగ్రెంట్ ఎక్స్పర్ట్స్ అయినా, లేకపోతే మన వస్తువులైనా, ఆయన అమెరికా నుంచి మాత్రమే, అమెరికా దృష్టి. కానీ ప్రపంచం అంతా ఏమవుతుంది, ఒక మరింత మంచి ప్రపంచం రావాలని లింకను లేకపోతే వాళ్ళు గతంలో ఉన్నటువంటి నాయకులు లేదా ఈవెన్ కెనడీ లాంటి వాళ్ళు ఆలోచించే విధంగా ఆలోచించడానికి ట్రంప్ సిద్ధంగా లేడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణము ఇంకా ఎక్కువ కలుషితం కావద్దు, టెంపరేచరు తగ్గించాలి అనేది ఒక విధానం. ప్యారిస్ అగ్రిమెంట్లో వాళ్ళు కూడా అది అగ్రి అయింది. ఇప్పుడు నేను వాతావరణము మీరు అందరూ తగ్గించుకోండి, మీ కన్జంప్షన్ తగ్గించుకోండి, మీరు వాతావరణాన్ని కలుషితం కానీ మేము చేస్తాం. కానీ ప్యారిస్ దాని నుంచి ఆయన వెనక్కిపోయాడు. అంటే ఎంత దూరం పోగలడు ట్రంప్ అంటే, ఈ మొత్తం వాతావరణం పాడే ప్రపంచమంతా అసలు పెద్ద సంక్షోభంలో పడ్డా మేము దానికి అసలు దాన్ని మేము కేర్ చేయము మేము అనేటువంటి దిశగా పోతున్నాడు. కాబట్టి ప్రపంచం ఎందుకో నా దృష్టిలో ఒక కీలకమైన మలుపు తిరిగింది. కానీ ఈ మలుపు మానవ జాతి భవిష్యత్తుకు ఆశాజనకంగా మనకు కనిపించడం లేదు. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి అక్కడ సీనియర్ అంటే అక్కడ ఉన్న ఏదైతే కంట్రీ సిటిజన్ కార్డ్ అయితే ఇస్తుండే, బట్ ఇప్పుడు అది రద్దు చేస్తాము అంటే ఇప్పటి నుంచి ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్పారు. సో అది ఇప్పటి నుండి ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే కూడా రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ అమెరికా కోర్టులు చాలా బలమైన కోర్ట్స్ కనుక న్యాయ వ్యవస్థ ఈ పుట్టుకతో అంటే అమెరికాలో పుట్టిన ప్రతివాడు పౌరుడే అనే ఒక హక్కు ఏదైతుందో ఈయన దాన్ని మారుస్తానంటే ఆల్రెడీ న్యాయ వ్యవస్థ దానికి అభ్యంతరం చెప్పింది. కనుక న్యాయ వ్యవస్థకి తర్వాత ట్రంప్ విధానాలకు మధ్యన ఒక ఘర్షణ ఉంటుంది. అమెరికా న్యాయ వ్యవస్థ ఎంత దూరం పోతుంది, అమెరికాకు ఉండేటువంటి కనీస హక్కులు ఏవైతున్నాయో మానవ హక్కును కాపాడడానికి అమెరికా న్యాయ వ్యవస్థ ఎంత దూరం పోతుందో మనం చూడాలి. కానీ ఎంత కాదన్నా అమెరికా న్యాయ వ్యవస్థ కొంత బలమైనటువంటి న్యాయ వ్యవస్థనే కనుక ఈయన ఒకవేళ విధానాలు చేసిన వాటికి ఎక్కడో తప్పకుండా కొంత చెక్స్ ఉంటాయి, తప్పకుండా దానికి కొంత హద్దులు ఉంటాయి. పూర్తిగా హద్దులు దాటి పోగలడా అనేది అమెరికా రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి పార్లమెంట్ వాళ్ళ క్యాపిటల్ అంటారు వాళ్ళు, అలాగే అక్కడ న్యాయ వ్యవస్థ పూర్తి ఎగ్జిక్యూటివ్ పూర్తి పవర్ఫుల్ కాదు కనుక ఈ మూడింటి బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో చూడాలి. చేస్తానంటున్నాడు
కానీ అమలు చేయడం అనేది అంత పూర్తిగా తను అనుకున్నట్టుగా చేయడము సాధ్యం కాదు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే వీసా డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవో వాళ్ళని కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా మెయిన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు గనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే సరిగ్గా పాటించడం లేదో వాళ్ళ వీసా ప్రాసెస్ కూడా ఎవరిదైతే కరెక్ట్ లేదో సో వాళ్ళను కూడా మెయిన్ పాకిస్తాన్ వాళ్ళనైతే ముందుగా పంపించే అవకాశం ఉంది అన్నట్లయితే చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు? అంటే పోయిన ఎన్నికల్లో ఆయన చెప్పింది ఏంటంటే విదేశాల నుంచి మెక్సికో దేశం నుంచి చాలామంది వచ్చారు. పక్కకే ఉంది కాబట్టి మెక్సికో దేశం నుంచి చాలామంది వచ్చారు. అలాగే అరబ్ దేశాల నుంచి కూడా చాలామంది వెళ్ళారు. ఆఫ్రికా, ఏషియా దేశాల నుంచి కూడా వాళ్ళ దేశానికి వెళ్ళారు. ఆయన ఎలక్షన్ ఏం చెప్పాడు, అమెరికా నిరుద్యోగానికి కారణము ఈ వలసలు వచ్చిన వాళ్ళు కూడా ఒక కారణం కాబట్టి వలసలు వచ్చిన వాళ్ళని నేను వెనక్కి పంపిస్తానని అన్నాడు. ఆయన ఎవరిని పంపించగలరంటే ఈ తాత్కాలికమైన వీసా ఉన్నటువంటి వాళ్ళను, లేదా వీసాలు సరిగా లేనటువంటి వాళ్ళను, లేదా ఇల్లీగల్గా ఆ దేశంలో ప్రవేశించి, ఎందుకంటే మెక్సికో బార్డర్ దానికి చాలా పోరస్ బార్డర్, అక్కడ నుంచి చాలామంది రావడానికి, అందుకని అక్కడ ఒక గోడనే కట్టిస్తా అన్నాడు వాళ్ళు దేశంలోకి రానివ్వకుండా, ఎందుకంటే బార్డర్ చాలా సుదీర్ఘమైన బార్డర్ ఉంది కనుక కొందరిని పంపిస్తాడు. కానీ నిపుణులైనటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, చాలా నైపుణ్యాలు కలిగిన వాళ్ళు వెళ్ళారు. ఒకవేళ నిజంగానే వాళ్ళని వెనక్కి పంపిస్తే అది ఒక రకంగా భారతదేశానికి ప్రయోజనం, ఎందుకంటే అంత నైపుణ్యం ఉన్న వాళ్ళు ఇక్కడికి డాక్టర్లు, ఇంజనీర్లు తిరిగి వస్తే మన దేశానికి అంత అనుభవంతో వస్తారు కాబట్టి మన దేశానికి ప్రయోజనంగా ఉంటుంది. కానీ అమెరికాకి అది ప్రయోజనం కాదు. కనుక నేను ముందు చెప్పినట్టుగా కార్పొరేట్ వ్యవస్థ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని పంపిస్తా అంటే వాడు ఒప్పుకోడు, కనుక కొందరిని పంపిస్తాడు. ఇప్పుడు ఇల్లీగల్గా పోయిన వాళ్ళు, వీసా సరిగా లేని వాళ్ళు అందరూ కూడా అక్కడ పోతే ఏదో రకంగా వీసా మనకు వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని బహుశా ఆయన వెనక్కి పంపిస్తాడు. ఇప్పుడు అందులో మెయిన్ మన భారతీయులు అయితే కొందరు భయపడుతూ ఉన్నారు. భారతీయుల్లో మెయిన్ ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్తో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ నిజంగానే మా అంటే కొడుకు కానీ కూతురు కానీ తిరిగి వచ్చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. సో అలా భయపడే వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్? ఏం లేదు, అసలు అలా భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక దేశము, మీరు మా దేశానికి రావద్దు, మా దేశంలో ఉండకూడదని అక్కడ ఉండేటువంటి రాజ్యము ఆంక్షలు విధించినప్పుడు మీరు నిరంతరంగా అక్కడ అభద్రతతో అక్కడ ఉండే బదులుగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములై ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవచ్చు. ఒక్కటి ఏంటంటే అక్కడ డాలర్లో వస్తుంది కాబట్టి చాలా, $1 అంటే 85 రూపాయలు కదా, $1000 అంటే 85,000 రూపాయలు, ఇట్లా లెక్క కట్టుకుంటున్నారు. కానీ మీరు అక్కడేదో భయపడి తర్వాత అక్కడ అంత రోజువారీ జీవితంలో అభద్రతతో జీవించడం కంటే కూడా ఇక్కడ ఉండే తల్లిదండ్రులు కూడా, ఇక్కడ ఉండే తల్లిదండ్రులకి ఏంటంటే ఒకటి అక్కడ సంపాదన చాలా ఎక్కువ ఉంటుంది, జీవితము చాలా సుఖంగా ఉంటుంది అని ఉంది. కానీ చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలు మనకు దూరం అయిపోయారు, మనం ఒంటరి అయిపోయామని అనుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లలు వెనక్కి వస్తే వాళ్ళేమి చాలా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే కాబట్టి. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ తిరిగి వచ్చేటువంటి నైపుణ్యాలకు తగిన అవకాశాలు, లేదా వాళ్ళు సొంతంగా ఏదైనా పని చేసుకుంటామంటే కావాల్సినటువంటి ఏవైతున్నాయో అవకాశాలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఒక విధానంగా ఆలోచించి వీళ్ళందరూ మన దేశానికి వస్తే ఏం చెయ్యాలి అనేటువంటిది ఏదైతుందో అది ఆలోచించవలసి ఉంటుంది. ఇక్కడ అమెరికాకు వెళ్ళిన పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విధానపరంగా ఎటువంటి విధానాలు చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మొత్తంగా మీరు అసలు ఏదో బాధపడి మా పిల్లలు అక్కడ పోయారు, అయ్యో తిరిగి వస్తారేమో అని అంత ఆందోళన పడడం, మేమంత లేము అసలు ఈ దేశం వదిలిపోలే కదా, మేమంతా బాగానే బతుకుతున్నాం కదా, మాకంటే బహుశా వాళ్ళు కాస్త మెరుగైన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, రానివ్వండి, వస్తే మన దేశానికి అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. థ్యాంక్ యూ సార్.